వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున మరి ఎంతమంది బాధలు పడుతున్నారు, ఎంతమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలామందిని ఇబ్బంది పాలు చేస్తూ వాళ్ళు ఏదైతే చెప్పారో సూపర్ 6 అమలు చేయకపోయినా, ఏదైతే ఇస్తానన్న పథకాలు ఇవ్వకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ మేము కొనసాగిస్తూ ఈ సూపర్ 6 ఇస్తామని చెప్పినా చేయకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఇవ్వకపోయినా పైపెచ్చి వాళ్ళని మాకు రాలేదని వాళ్ళు నోరిప్పితే వాళ్ళ మీద దౌర్జన్యాలు, వాళ్ళ మీద కక్ష సాధింపులు, కేసులు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. మరి నా మీద చూసుకోండి, మీరే ఎన్నోసార్లు ఈ టీడీఆర్ బాండ్స్ అని 800 కోట్ల రూపాయలు అన్నారు రాధాకృష్ణ గారు. మీరు చాలా తెలివైన వారు. మీరెవరు ఆ రోజు అమెరికా వెళుతూ ఆ పట్టాభి గారితో 360 కోట్లు అన్నారు, దాన్ని 400 కోట్లు అన్నారు, 450 కోట్లు 800 కోట్లకి తీసుకెళ్లారు. మీరు దాన్ని మీ జిల్లా నుంచి నాయకుల్ని అందరినీ కూడా తీసుకొచ్చి జెండాలతోటి ప్రదర్శన కూడా చేశారు. పెద్ద ఎత్తున దాని మీద ఉద్యమంలా చేశారు. నాకు మంత్రి రాకుండా చేయాలనే ప్రయత్నంలో రాధాకృష్ణ గారు చాలా గొప్ప ప్రయత్నం చేశారు. కానీ మా నాయకుడు, మనసున్న నాయకుడు, మంచి మనిషి కాబట్టి రిపోర్ట్లు తెప్పించుకున్నారు, నాకు మంత్రి ఇచ్చారు. కానీ మీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి 800 కోట్లు అన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా 800 కోట్లు అన్నారు. ఇప్పుడు అదే మీరు మా గవర్నమెంట్లోనే మేము ఎంక్వైరీ కూడా వేసుకున్నాం. ఎంక్వైరీ మీ టైంలోనే అయ్యింది. అలాగే కోర్టులో కూడా మీరు వేశారు, వేయించారు. ఆ కోర్టులో కూడా క్లియర్గా ఇది కరెక్ట్ ఉంది అని చెప్పి ఆ బాండ్లు రిలీజ్ చేయమంటాం కూడా వచ్చింది. అంటే ఇప్పుడు నా తప్పు లేనట్టే కదా. ఇప్పుడున్న మున్సిపల్ కమిషనరే మీకు రాసి పంపించాడు. ఇక్కడ టీడీఆర్ నా టైంలో ఎంత ఇచ్చారు, ఏమిచ్చారు, దాన్ని పంపిస్తే ఆ కోర్టుకి పంపించారు. మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పంపించారు. మరి 78 కోట్ల రూపాయలు దాన్ని వందలాది కోట్లు, అంటే నాకే 800 కోట్లు ఇచ్చారంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు భూమి అమ్మితే వస్తుంది రాధాకృష్ణ గారు? 6 మిల్లీ అబద్ధాల మిల్లి. 6 మిల్లి అంటే అబద్ధాల మిల్లి. ఇది అబద్ధం కాదా అని నేను అడుగుతున్నాను. నా మీద బురద జిమ్మలేదా 6 మిల్లీ అబద్ధాల మిల్లి? ఎంత దారుణాతి దారుణంగా నా కుటుంబాన్ని అపఖ్యాత పాలు చేసినా సరే నాకు దేవుడు ఉన్నాడని చెప్పి నేను ధైర్యంగా నిలబడ్డాను. నా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా నమ్ముండొచ్చు. 6 మిల్లి గారు, అబద్ధాల మిల్లి గారు. అలాగే ఇవాళ మీరు ఇక్కడ 157 ఎకరాలు ఉందన్నారు. రాధాకృష్ణ గారు 6 మిల్లి, అబద్ధాల మిల్లి గారు 1-2 ఎకరాలు నాకు ఇచ్చేసి ఉన్నదంతా మీరు తీసేసుకోండి. మీరు ఎలాగా 3 సెంట్లు భూమి, 1.5 సెంటు భూమి ఇస్తానన్నారు, అది అందులో ఇచ్చేసేయండి. నేను సంతకం కూడా పెట్టేస్తాను, నా భూమి ఎక్కడ ఉందో చూపించి. ముఖ్యంగా 5 సెంట్ల కాడికి మా విలేకరులందరికీ ఇవ్వండి. పాప వాళ్ళకి ఇదవుతారు. మా కార్యకర్తలకు వద్దండి, 1-2 ఎకరాలు మాత్రం నాకు ఇవ్వండి. నేను పార్టీ ఆఫీస్ కడతాను. నేను కూడా ఇల్లు కూడా కట్టుకోను. నాకు ఇల్లు కూడా లేదు. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది. అంటే 157 ఎకరాలు ఉంది మరి అన్నారు కదా 6 మిల్లి, అబద్ధాల మిల్లి గారు. మరి అలాగే 1400 కోట్ల రూపాయలు ఇసుక మట్టి చేశానన్నారు. 10,000 కోట్లు సివిల్ సప్లై అన్నారు. 5,000 కోట్లు క్వార్జ్ అన్నారు. అబద్ధాల 6 మిల్లి గారు, 6 మిల్లి, అబద్ధాల మిల్లి గారు. మరి ఇవాళ కేవలం లిక్కర్లో నేను ఎప్పుడూ కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏనాడు కూడా నేను ప్రభుత్వంలో వ్యాపారం చేయలే. కానీ ఒక అతనికి మేము వైట్లో మా అబ్బాయి, మా కోడలు దాన్ని పెడితే 5,60,00,000 దాన్ని ఇంకేమీ దొరక్క ఎన్ని కోట్లు చెప్పేశారు. వేలాది కోట్లు అంటే ఇప్పుడు ఎన్ని కంటైనర్లు కావాలో నేను దాయాలంటే మరి నెతికి పెట్టండి ఎక్కడున్నాయి. మరి 6 మిల్లి, అబద్ధాల మిల్లి గారు. మరి అవి పోయి ఈ పనికిమాల కేసు ఒకటి పెట్టారు. ఏది ట్రాన్స్పోర్ట్లో నేను ఏది దోసని. సరే, అది చాలా మంచి పని చేశారు 6 మిల్లి, అబద్ధాల మిల్లి గారు. ఇది నాకు మంచి చేశారు. మీరు ఎలా మంచి చేశారో తెలుసా? 6 మిల్లి, అబద్ధాల మిల్లి గారు. ఎందుకంటే
ఏదైతే 800 కోట్లు దోసానన్నారో, ఏదైతే 10,000 కోట్లు దోసానన్నారో, ఏదైతే 157 కోట్లు అన్నారో, చార్జులో 5,000 కోట్లు అన్నారో, ఇంకేదో చెప్పారు. ఈ సిట్టు ద్వారా ఈ అత్యున్నత ఈడీ భారతదేశంలోని దాని ద్వారా నిజ నిర్ధారణ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు వేసిన పనే ఎన్ని 100 కోట్ల దాంట్లో చూస్తే కేవలం 9 కోట్ల చిల్లర అంటున్నారు. దీంట్లో వచ్చింది 5 కోట్ల చిల్లర ఎంతో అయితే ఇంకో వేరే 3 కోట్ల ట్రాన్సాక్షన్లో వచ్చింది చూపిస్తా ఉన్నారు. ఇది మీరు చేసిన నాకు మేలు. 6 మిల్లీ అబద్ధాల మిల్లి వారు మీరు చేసిన మేలు ఏంటంటే, మీరు ఫైల్ అట్టుకుని మీ లెటర్ అట్టుకుని సిట్టు చుట్టూ తిరిగి మా మీద కేసులు పెట్టించి మీరు చేసిన నాకు మేలు. 800 కోట్లు టీడీఆర్ పోయింది, 10,000 కోట్లు సివిల్ సప్లై పోయింది, 5,000 కోట్లు క్వార్జ్ పోయింది, 1,450 కోట్లు ఇది పోయింది. ఇది మట్టి ఇసుక కేవలం 7-8 కోట్ల రూపాయలు అది అందులో మాట ఉంది మీ పెట్టుబడి పెట్టింది. చాలా మంచి పని చేశారు 6 మిల్లీ అబద్ధాల మిల్లి వారు. ఇవాళ నా ప్రజలు కానీ నా నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా దీన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. అబద్ధాల మిల్లి వారిని నేను తెలియజేస్తాను. ఎవరెవరో కూర్చున్నారని అన్నారు. ఇది మీరు మా కార్యకర్తల్ని ఉద్దేశించి మీరు ఏదో మాట్లాడతారు. నిజమైన నిక్రాసైన నా కార్యకర్తలు నాయకులు మీ చుట్టూ ఎవరు కూర్చుంటున్నారండి? క్రికెట్ బుక్కేలు కూర్చుంటున్నారు. క్రికెట్ బుక్కేలు మీ నాయకులు ఉన్నారు. ఏదైతే పేకాట క్లబ్బులు నడిపే వాళ్ళు ఉన్నారు, గంజాయి మత్తులో దొల్లించే వాళ్ళు ఉన్నారు, ఇక మీకు వసూలు పెట్టే చేసేవాళ్ళు ఉన్నారు. మీ చుట్టూ ఎవరున్నారు? మీకు ఇవాళ ధనమే జయం, డబ్బే ముఖ్యం, డబ్బే కావాలి, ఇదేమీ అవసరం లేదు. మీరేదో దొల్లించేశారు కోట్ల రూపాయలు. ఇవాళ నీ వేలుపూరు ఒక్క ఊరికే నేను 150 కోట్ల రూపాయలు చేశాను. ఇవాళ నీ ఏలుపూరులో 1 సెంటు భూమి కొన్నావా రాధాకృష్ణ? 2వ ఎమ్మెల్యే చేస్తున్నావు. 1 సెంటు భూమి కొనలేక మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాడుతున్న పంచాయతీ బాత్రూములు పగలగొట్టి వాళ్ళకి సైట్లు ఇచ్చి ఈ గొప్ప పని మాత్రం చేసావు రాధాకృష్ణ. నీ ఏలుపూరులో ప్రజలు వాడుకునే లెటర్స్ని పగలగొట్టి నీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చుకున్నావు రాధాకృష్ణ. అబద్ధాల మిల్లి చాలా గొప్ప పని చేసావు. నీ గ్రామంలో మేము పొలం ఇచ్చాం, మేము ఇల్లు స్థలాలు ఇచ్చాం, మరి అక్కడే మండపాకలో కూడా కొనిచ్చాం. నీ అబద్ధాలతోటి మీకు డబ్బులు రావు జగన్మోహన్ రెడ్డి ఎవరంటంతో ఏలుపూరులో ఎవరితోటి కూడా భూమి ఇప్పించకుండా ఆ ఏలుపూరు ప్రజలకు కూడా నువ్వు అన్యాయం చేసావు. 6 మిల్లీ అబద్ధాల మిల్లి. ఆ రోజు అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం భూమి అంటే ప్రభుత్వం మీకు డబ్బు రాదని చెప్తే ఎంతమందిని బతిమలతో ఇచ్చేవాళ్ళు కూడా మీరు అడ్డుకుని మీ ఊరు ప్రజలకి మీరు మోసం చేశావు నువ్వు నీ అబద్ధాల మిల్లితోటి. అప్పుడు మేము మండపాకులో కొని ఇవ్వాల్సి వచ్చింది. 300 చిల్లర మందికి మేము ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేశాం. నువ్వేం చేసావు? నువ్వు నీ ఊరికి నేను మా కళ్యాణ మండపం ఏదైతే వెంకటేశ్వర గుడి ఉందో నేను మండపం కట్టించాను, దాని మీద విగ్రహాలు కట్టించాను, ఎన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టించాను, ఏవర్స్ కమ్యూనిటీ హాల్స్ కట్టించాను, రజకల్ కమ్యూనిటీ హాల్స్ కట్టించాను, న్యాయ బ్రాహ్మణ్స్ కమ్యూనిటీ హాల్ కట్టించాను, ఏదైతే మన చెట్టుపల్లి కమ్యూనిటీ హాల్ కట్టించాను. పంచాయతీ బిల్డింగ్లు ఉన్నాయి చూడు, ఆర్బీకే సెంటర్లు ఉన్నాయి చూడు నీ ఊర్లో, ఏదైతే హెల్త్ సెంటర్లు ఉన్నాయి హెల్త్ డాక్టర్ని పెట్టా. ఇవాళ నేను మంచి హాస్పిటల్ అంతా కూడా డబ్బుతో శాంక్షన్ చేసి మొత్తం మండలానికి సరిపడా హాస్పిటల్ ఆ పార్కులో మొత్తం శాంక్షన్ చేసి పట్టుకొస్తే నువ్వు కోర్టులో వేసి ఆపలేదా? నీ అభివృద్ధిని నీ ఊరికి ఆపలేదా నువ్వు? ఈ కళ్యాణ మండపాలు అన్నీ కూడా కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా కట్టిస్తూ ఉంటే నువ్వు ఆపలేదా? ఇవాళ మహాలక్ష్మి చెరువు వెళుతున్న బ్రిడ్జి, పెద్ద బ్రిడ్జిని కోట్ల రూపాయలతో నేను కట్టించలేదా నీ ఊర్లో? ఎన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు పోయించాను నేను? 150 కోట్లు మొన్న అంత ముందుది కాకుండా నేను చేశాను. రాధాకృష్ణ ఏంటి
హౌసింగ్ కాకుండా హౌసింగ్ పొలాలు కొనలేదు కాకుండా దాంతో అయితే 500 కోట్ల రూపాయలు నీ ఊరికి చేశాను. నీ దమ్ముందా నువ్వు చేయి. ఇక 3 సంవత్సరాలు ఉంది. 10 ఎకరాలు కొని నీ ఊర్లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 6 మిల్లి అబద్ధాలు మిల్లి నువ్వు చాలా గొప్పవాడు, చాలా బాగా చేస్తావు. ఒక 10 ఎకర్స్ 10 ఎకరాలు నీ ఏలుపూరులో కొని ఇళ్ల స్థలాలు నేను రాజకీయాలు శాశ్వతంగా మానేస్తాను. కానీ నువ్వు మాత్రం లేఅవుట్లు వేసుకుంటావు. ఆ లేఅవుట్లో ఏమీ సంబంధం లేకుండా, ఏమీ కూడా ఎక్కువ పర్మిషన్ లేకుండా దుర్మార్గంగా దోచుకుంటారని మాత్రం చూస్తాం. అలాగే 93 ఎకరాలు మీరు అమరావతిలో కొన్నారు, అది తీసుకున్నారు నీ బినామీ ద్వారా. ఇవాళ ఎప్పుడు 2014లో తీసుకుంటే ఇప్పుడు వరకు అల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీరు. అలాగే నీ ఊర్లో సబ్స్టేషన్ కూడా కట్టించా, మరి అది కూడా నేను చేసిందే నీ ఊర్లో. ఇవన్నీ లెక్కేసుకుంటే 600 కోట్ల రూపాయల దాకా అయిపోతుంది. అలాగే మీరు మీ బినామీ ద్వారా 2014లో 93 ఎకరాలు కొని, అంటే దాన్ని ల్యాండ్ పూలింగ్ తీసుకుని వాళ్ళు అమ్ముకోలేకుండా, వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వక, వాళ్ళ హాస్పిటల్ పాలైతే వైద్యం చేసుకోలేక చనిపోయారు కూడా. ఆ ఉసురు నీకు తగలదా? నువ్వు గొప్పవాడి కింద చెప్తున్నావు. 6 మిల్లి గారు అబద్ధాల మిల్లి వారు. ఇవాళ ఇక్కడ కూడా ఒక మొదలెట్టావు. నేను తణుకు ప్రజలకు చెప్తున్నా, ఇవాళ నేను చెప్పేది కాదు, టీవీల్లో వస్తున్నాయి, పేపర్లో వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా పత్రాలు పట్టుకుని నలో లక్షణాలు బాధపడుతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకోలేక, ఏదో ఇల్లు కట్టుకోలేక, పిల్లల్ని ఫారెన్ చదివించుకోలేక, ఆ పొలం అలా పెట్టుకుని పండించుకోలేక, అలా వీడి భూమిగా మార్చుకుని వాళ్ళు బిచ్చగాళ్ళుగా తయారవుతున్నారు. తణుకు ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను, పొరపాటున ల్యాండ్ పూలింగ్ అని ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో పడి మీరు ఇబ్బందుల పాలు కావద్దని చెప్పి నా మనవి. ఎందుకంటే నా ప్రజలుగా నేను ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసిన విధానం మీద ఇక్కడున్న ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇతనికి ఎంతసేపు ధన దాహం దోచుకుంటమే జయం. ఇవాళ తేతలి పంచాయతీ అయిపోయింది, సర్పంచ్ తోటి అయిపోయింది. ఆ తేతల పంచాయతీ గ్రామ పన్ను పాట 2,65,000కి లాస్ట్ టైం పడితే మీ ఆరుమిల్లి రాధాకృష్ణ గారు, మీరు మీ అనుయులు కలిసి 1,15,000కి కొట్టేశారు కదా. రాధాకృష్ణ 6 మిల్లి అబద్ధాల మిల్లి వారు మొదలెట్టారు మీ పంచాయతీ దోపిడీ. పంచాయతీ సెక్రటరీలందరినీ పిలుచుకుని మీ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుని రూపాయితో సహా నా పర్మిషన్ లేకుండా చేయొద్దు, నేనేది చెప్తే అది చేయమని మీరు దోపిడీకి తెర తీయలేదా? 6 మిల్లి అబద్ధాల మిల్లి వారు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్. ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.